పెట్టి తొలి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత మొదలైంది. ఏడాది క్రితమే స్వీప్ చేసిన కూటమికి అప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అయింది అనేది ఆయన తొలి పలుకు. ఎవరికి వారు ఈ ప్రజలకు ఏం చేశామని ఆత్మహత్య పరిశీలన చేసుకోవాలి. అంతిమంగా ఎవరు ప్రజల్లో ఉన్నారనేది కూడా చూసుకోవాలంట. వైఎస్ హయాం ఇది కొంచెం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అండి. వైఎస్ హయాం నుంచి జగన్ వరకు ప్రజలతోనే మమేకమవుతూ వస్తున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము ప్రజల కోసమే పాటుపడుతున్నాం. హామీలను బాండ్ పేపర్పై రాసిచ్చారు, ప్రజలకు బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఎవరు తప్పన్నారు? ఎవరు తప్పల్లా. అర్హత ఉన్న లబ్ధిదారులకు హామీలు అమలు చేయాల్సిందే. ఇప్పటికే 4 లక్షల పెన్షన్లు తొలగించారు. నోట్ దిస్ పాయింట్. ఇవాళ నిరసన కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం ఉంది. జిల్లాల్లో కథం తొక్కారు ప్రజలు. నిరసనలు ఆపాలని చూడడం సరైన పద్ధతి కాదు. గుంటూరులో అంబటి రాంబాబును బయటకు రాకుండా అడ్డుకోవాలని చూశారు. అసలు హౌస్ అరెస్ట్ అంటే ఏంటండి నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు నన్ను చూసారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హౌస్ అరెస్టులు, నోటీసులు ఇవ్వడాలు, బైండ్ ఓవర్ కేసులు, చివరికి టీచర్లు ఇళ్లలో ఉన్న టీచర్లను కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. అది ఆయన మర్చిపోయాడు మరి ఏమో తెలియదు. చంద్రబాబు ప్రజలను మోసం చేసిన రోజు కాబట్టే ఇవాళ వెన్నుపోటు దినం కార్యక్రమం. ఇది పాయింట్. ఇది మనం ఇప్పటిదాకా మాట్లాడింది అదే. ఆయన దాన్ని అట్లా వక్రీకరించుకున్నాడు. అన్నిటికంటే ఇంపార్టెంటు, చాలా ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే మద్యం ప్రియులు కూడా క్వాలిటీ విషయంలో సంతోషంగా లేరు. ఆయన బ్రాండ్ ఏంటో నాకు తెలియదు, మీ బ్రాండ్స్ ఏంటో నాకు తెలియదు. మద్యం ప్రియులు కూడా క్వాలిటీ విషయంలో హ్యాపీగా లేరంట. సో ఇదండి ఓవరాల్గా వైసీపీ వ్యూ ఇవాళ ఈ వ్యవహారం మీద కానీ, ఎందుకు చేశామనే దాని మీద కానీ వ్యూ ఇది. రైట్, ముందుగా ఎవరు చెప్తారు? రవిచంద్రారెడ్డి గారు ప్లీజ్. సార్ ఇప్పుడు మంచి మాట చెప్పారు లాస్ట్లో. ఇది వైసీపీ వ్యూ. ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారు వైసీపీ వ్యూ అని? సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కదా చెప్పాల్సింది. అవును. అంటే అది కూడా అసిస్టెంట్ చెప్తారా? కార్యనిర్దేశం ఎవరైనా చనిపోతే జనాలను ఎలా సమీకరించాలి కాదు సార్, నేను చెప్తా వినండి. నాకు పూర్తిగా తెలుసు కాబట్టి చెప్తున్నా. కార్యనిర్దేశన ఏదైతే జరిగిందో ఒక 5 రోజుల క్రితం 4వ తేదీ ఏం చేయాలి, ఏమేం చేయాలి, ఎలా జనాలను సమీకరించాలి, ఎన్ని జెండాలు ఉండాలి, కనీసం ఖర్చు అయినా పర్లేదు, ఏ విధంగా అయినా జనాల్ని కాస్త బలంగా తరలించమని చెప్తే ఇందాక తన ప్రెస్ మీట్లో చెప్పినట్టు మీరు చెప్పారు, నేను చూడలేదు. ముఖ్యంగా జనాలు బాగా తరలి వచ్చారట, కథం తొక్కారట. కథం సార్, తరలించిన వాళ్ళని గుడ్డు చొప్పుడుగా తరలించినా పర్లా, ట్రాక్టర్లు పెట్టి తరలిస్తూ గ్రామాల నుంచి వాటికి జెండాలు పెట్టుకున్నారు ట్రాక్టర్లకి. అంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేసిన నిరసనలకి ముఖ్యంగా మీడియా ఫోకస్ ఉండేట్టు చూసుకోవడంతో పాటు అక్కడికి తరలించి తలా ఒక జెండా చేతిలో పెట్టి వాళ్ళకి యథేచ్ఛగా ఖర్చు పెట్టిన తర్వాత మాత్రమే వచ్చారు అక్కడికి. మరి తరలి వచ్చేసారంటే తండోపతండాలుగా జనం యొక్క ఆక్రోశంలాగా ఏదైతే చెప్తున్నారో, నేను అడుగుతున్నా ఈ రోజున అనేక ప్రాంతాల్లో నాయకులకి కార్యనిర్దేశన చేశారు, నాయకుల్ని రోడ్డెక్కించారు, జనాల్ని సమీకరించారు. ఓకే, పొలిటికల్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పార్టిసిపేట్ అయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ జనానికి సంబంధించిన అంశం కదా. ఇప్పుడు సజ్జల్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ గారు అంటే అన్ని దగ్గర నుంచి విజువల్స్ చూసుకుంటారా ఏమాత్రం చేస్తున్నారు మనోళ్ళని? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే 5 పేజీలు 14 పేజీలు స్క్రిప్ట్లు కావాలి. పాపం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి స్క్రిప్టే అవసరం లేదు, ఎందుకంటే జర్నలిస్ట్ కదా. స్క్రిప్ట్లు రాసే విభాగం అంతా కూడా ఆయన చేతిలోనే ఉంది కదా. సో నాయకుడికి స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడాలని చెప్పి నిర్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని పూర్తిగా హస్తగతం చేసుకొని ఆయన్ని గౌరవ అధ్యక్షుడిగా లేకపోతే కీలుబొమ్మగా మార్చేసి
ఇతని పెత్తనం ఏదైతే నడుస్తున్నది వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు. ఇది సజ్జల పార్టీ. ఈ సజ్జల పార్టీలో గెస్ట్ ఆర్టిస్ట్ జగన్మోహన్ రెడ్డి. అది స్క్రిప్ట్ అయినా సరే, కార్యనిర్దేశన అయినా సరే, ఎవరైనా ఐపాక్ అయినా, సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా ఎవరైనా కీ ఇస్తేనే నడుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. స్వయంగా నియంత్రణ లేదు, స్వయంగా ఆలోచన లేదు, ఆత్మ విమర్శ లేదు, ఆత్మావలోకనం లేదు. ముఖ్యంగా ఆ రోజు ఏం చెప్పారు సార్, వై నాట్ 175 అన్నప్పుడు, ఏరా పనికిమాలినోడా ఇలాంటి స్క్రిప్ట్ ఎవరా రాసింది, అన్నీ మనకే వచ్చి సస్తాయా, పిచ్చి పిచ్చిగా స్లోగన్లు రాయొద్దని చెప్పాలి ఆయన. అబ్బే చెప్పలే. జగనన్న నువ్వే మా జీవితం స్టిక్కర్, జగనన్న నువ్వే మా భవిష్యత్తు స్టిక్కర్. తలా ఒక సంచి ఇచ్చారు ఎమ్మెల్యేకి. పాపం ఎమ్మెల్యేలు పోయి ఇళ్ళకి అంటించారు. ఎమ్మెల్యేల జీవితం పోయింది, ఎమ్మెల్యేల భవిష్యత్తు పోయింది, నాయకుల భవిష్యత్తు పోయింది, నాయకుల జీవితం పోయింది. వీళ్ళందరికీ వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఈ స్క్రిప్ట్ రైటర్లు, ఈ ఐపాక్, ఈ కోటరీ కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా కోటరీ కీలుబొమ్మగా తయారైపోయారు. కోటరీ కీ ఇస్తేనే పెత్తనం అంతా సజ్జల గారే, ప్రెస్ మీట్ అయినా సజ్జల గారే. పాపం తప్పేం లేదు, ఆయన బద్ధకం, ఈయనకి పెట్టుబడి, ఆయన లేజినెస్. ముఖ్యంగా నేను చెప్తున్నా, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఈ 45 ఏళ్లలో ఎలా నడిపిస్తున్నారు, విధానపరమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు. ఆయన కూడా రాబిన్ శర్మను పెట్టుకున్నారు. వాళ్ళని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడారు. విధానపరమైన నిర్ణయాలు అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, లేకపోతే లోకేష్ గారు తీసుకున్నారు. ఇది కదా చేయాల్సింది. ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు పార్టీ నాయకులకి. మరి పార్టీ నాయకులకి ఎప్పుడు అందుబాటులో ఉన్నారు, ఎవరిని గౌరవించారు? ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజున జూన్ 4న కూటమి విజయోత్సవం చేసుకోవాల్సిన రోజు. కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, మరి జనసేన పార్టీలు ఈరోజు ఎలాగూ పండగ చేసుకుంటాయని తెలుసు. గెలిచిన రోజు కాబట్టి సంబరం తప్పదు. ఖచ్చితంగా రీబర్త్ అయింది, అలయన్స్ మళ్ళీ ఎమర్జ్ అయింది కాబట్టి సంబరాలు ఉంటాయని తెలుసు. దాన్ని తట్టుకోలేక డిజైన్ చేసిన కార్యక్రమమే ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది వెన్నుపోటు దినోత్సవం అనే పేరుతో ఏదైతే చేశారో, రైట్, వీళ్ళు ప్రజల్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళుగా భావిస్తున్నారు, ప్రజల్ని నిందిస్తున్నారు. మేము డీబీటీ ఇచ్చాం, మీకు డైరెక్ట్గా బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ లక్షల కోట్లు దోసిపెట్టాం, మీరు మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. కానీ 100% ఒక మాట చెప్తున్నా, సకల శాఖలు చూసిన వ్యక్తి, సకల విధానాలను నియంత్రణలో పెట్టుకున్న వ్యక్తి, సకల దరిద్రాలకి మూలం వైఎస్ఆర్సీపీ కబ్జా చేసిన వ్యక్తి,